ఫిస్టులా రోగానికి సంబంధించి మనం తయారు చేస్తున్న మెడిసిన్లో భారతదేశంలో ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని ఈరోజు మనము రాస్తూ ఉన్నాం. దాదాపు 10,000 కంపెనీల పైన ఉన్నా కూడా నేటి వరకు కూడా ఫిస్టులాకి సంబంధించి, ఫిస్టులా రోగానికి, భగంధరానికి సంబంధించి ఎవరు కూడా మంచి మెడిసిన్ అంటే తీసుకురాలేదు అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈరోజు మన సంస్థ ద్వారా తయారు చేస్తున్న ఈ ఫిస్టులా మెడిసిన్లో 100కి 100% మంచి నాణ్యమైన మూలికలతో, అట్లాగే కాస్ట్లీయెస్ట్ మెడిసిన్ ఇది, అంటే ఆయుర్వేద శాస్త్రంలోనే ద కాస్ట్లీయెస్ట్ మెడిసిన్ కింద చెప్పబడుతుంది. ఈ మెడిసిన్ ఎక్కువ ధరతో తయారవుతా ఉంది, ఎందుకంటే దీంట్లో వాడే దినుసులకు ఆ రేటు ఉంటుంది. దీంట్లో వాడే దినుసులు అన్నీ కూడా చాలా రేటు. ఇప్పుడు మీకు అంతెందుకు ఒక చిన్న ప్రమాణంగా చూపిస్తాను. ఈ అతివస అని చెప్పబడే ఈ దినుసుల యొక్క రేటు దాదాపు 28,000 రూపాయలకి కేజీ రూపాయలు. అట్లా కాస్ట్లీయెస్ట్ మెడిసిన్స్ దీంట్లో వాడడం జరిగింది. శుద్ధ గుగ్గులు అంటారు చూడండి. ఇది కూడా ద బిగ్గెస్ట్ కాస్ట్లీయెస్ట్ మెడిసిన్. దీన్ని ఇంతకు ముందే మనము తయారు చేసాము, ప్యూరిఫై చేసుకొని ఇది ప్యూరిఫికేషన్ చేస్తామన్నమాట. ఇది అంటే శుద్ధి చేసిన తర్వాత దీన్ని వాడుకోవాలి ఆయుర్వేదంలో. చూడండి, శ్రమ ఎక్కువ అవసరం ఉంటుంది, అంటే శ్రమ పడాల్సి వస్తుంది దీన్ని పౌడర్ చేయడానికి. ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో కష్టపడితేనే, ఆయుర్వేదంలో మళ్ళీ చెప్తాను, అలోపతిలో ఎమర్జెన్సీకి మాత్రమే మందులు ఉంటాయి. కొన్ని రోగాలకి 100% మందులు దొరకవు. ఇప్పుడు మీరు ప్రాణాంతక వ్యాధులు ఏవైనా చూడండి, సన్నిపాత జ్వరాలు, డెంగీలో చాలా మందిని చనిపోవడం చూస్తూ ఉన్నాం. 2015లో బాగా గుర్తుపెట్టుకో, 2015లో మీరు కావాలంటే నా ఫేస్బుక్ పేజ్ కూడా మీరు తీసి చూడొచ్చు. పృథ్వీరాజ్ గంతల, షాద్నగర్ పక్కన ఒక రెండుట్లో ఏదైనా సరే. 2015లో హైదరాబాద్లో ఫస్ట్ కేసు డెంగీ మీద వస్తే ఆయుర్వేదం ప్లస్ అలోపతి ఎట్లాగా పనిచేస్తుందో మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ఫస్ట్ కేసు వస్తే మనకు తెలిసిన వాళ్ళకి ఆయుర్వేదం మీద కొంత అవగాహన ఉంది. వాళ్ళ పిల్లోడికి జ్వరం వచ్చింది, డెంగీ. అక్కడ అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు 2015లో పొప్పాయి పండు ఆకు రసం ప్లస్ తేనె తీసుకోండి అని ఒక మాటగా చెప్పాను. అట్లాగే అంజీర పండ్లు, ఖర్జూర పండ్లు, కిస్మిస్ పండ్లు నీళ్ళలో నానబెట్టుకొని ఇవ్వమని చెప్పాను. దానిమ్మ పండు, ద్రాక్ష పండు తినిపించమని చెప్పాను. మిరియాల చారు, అల్లం మిరియాల చారు అన్నం కలిపి తినిపించమని చెప్పాను. విష్ణు సహస్రనామం చెవు దగ్గర పెట్టి జ్వరం వచ్చిన పిల్లోడి దగ్గర చెవు దగ్గర పెట్టి వినిపించమని చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ ప్లేట్లెట్స్ పెరగడం జరిగింది. ఇది ఆశ్చర్యపోయారు వాళ్ళు. 2016లో ఫేస్బుక్లో దీని మీద విపరీతమైన ప్రచారం చేశారు. 2016లో డెంగీ జ్వరం ద్వారా చాలామంది చనిపోవడం జరిగింది. కానీ షాద్నగర్లో చాలా వరకు మా ప్రాంతంలో ఈ ప్రచారం ద్వారా మా ప్రాంతంలో డెంగీ వచ్చిన బాధితులందరూ కూడా ఒక్క పొప్పాయి చెట్టుకు కూడా ఆకు మిగలకుండా, ఒక ఆకు కూడా మిగలకుండా దాన్ని వాడారనమాట. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆయుర్వేదం ప్లస్ అలోపతి. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే అలోపతిని చాలా విపరీతంగా నమ్ముతా ఉన్నారు. నమ్మాలి, ఎమర్జెన్సీలో మాత్రమే నమ్మాలి. కానీ అన్నిటికీ పరిష్కారం అలోపతి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదంలో మూలం నుంచి రోగం పోగొడుతుంది. ఆయుర్వేదంలో ప్రొఫెషనలిజం ఉన్న వాళ్ళ దగ్గర మీరు మెడిసిన్ తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి కాల వ్యవధి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలామంది త్వరగా కొన్ని రోగాలు భూమి ఆకాశం తలకిందులైనా బద్దలైనా కూడా కొన్ని రోగాలకు కాల వ్యవధి ఉంటుంది. అది తగ్గదంతే. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, వాళ్ళు ఏమనుకుంటారు, ఒక నెల లోపల తగ్గిపోవాలని చెప్పి డాక్టర్ల చుట్టూ తిరిగి ఒక 3 ఏళ్ళకి పోయి లాస్ట్ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ స్టేజ్కి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఆస్తులు అమ్ముకొని సంకనాకి పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదు. ఆయుర్వేదానికి ఒక కాల ప్రమాణం ఉంటుంది, అలోపతికి కూడా కాల ప్రమాణం ఉంటుంది. బట్ అలోపతి ఏం చేస్తుందంటే సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. 100% సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. డాక్టర్లు చెప్తారు మా మెడిసిన్లో ఏమి ఉండదండి అట్లా, కానీ తప్పు.
100% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని ట్యాబ్లెట్స్ మీదనే రాస్తుంది. కానీ ఆయుర్వేదంలో మీరు మంచి ప్రొఫెషనల్ దగ్గర మందు తీసుకున్నట్టయితే ఒక రోగానికి మాత్రమే మీరు మందు తీసుకుంటారు, వందల రోగాలను తగ్గిస్తుంది. ఒక రోగానికి మీరు మందు తీసుకుంటే ఆ ఒక రోగానికి తీసుకున్న మందు ద్వారా పలు రోగాలు కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే ఆయుర్వేదం. ఇట్లాగా ఆయుర్వేద అభిమానులుగా ఏర్పడుతున్న ప్రతి ఒక్కరికి మా సంస్థ శ్రేయోభిలాషులకు మేము తయారయ్యే ప్రతి ఆయుర్వేద ఔషధాన్ని మేము మీకు పరిచయం చేస్తూ ఉన్నాం కొత్త కొత్త రోగాలకి. ఇట్లా కష్టంతో కూడుకుంది కాబట్టి, ఈ శ్రమతో కూడుకుంది కాబట్టి, మా దగ్గర నాణ్యతకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర కొన్ని ఔషధాలు అట్లా మాకు తగ్గట్టుగా, మా శ్రేయోభిలాషలకు తగ్గట్టుగానే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మమ్మల్ని నమ్మే వాళ్ళ కోసం మాత్రమే మంచి మంచి ఔషధాలు తీసుకొచ్చి వాళ్ళకున్న రోగాలను దూరం చేయడమే కాకుండా వాళ్ళ మానసిక పరిస్థితిని కూడా మనము ఈరోజు కాపాడడం జరుగుతుంది. వాళ్ళు కుంగి కృషించిపోతున్న వైద్యశాస్త్రం అంటే అలోపతి వైద్యంలో వాళ్ళకి ఖర్చు అవుతున్న చాలా వరకు రూపాయలని, అట్లాగే రోగం తాలూకు లక్షణాలని మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం బాగు చేయడం జరుగుతూ ఉంది. ఇలా అద్భుతమైన ఆయుర్వేదాన్ని చాలామందికి పరిచయం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చెప్తున్నాను, అసలు ధన్యవాదాలు చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏం జరగాలి అంటే, బాగుపడ్డ వాళ్ళందరూ ఆయుర్వేదం గురించి ప్రచారం చేయాలి, ఒక మంచి మనిషి గురించి ప్రచారం చేయాలి. ఇక్కడ ప్రచారం చేయకపోతే అక్కడ పాపం కట్టుకున్నట్టే లెక్క. ఒకరి ధనం పాడవుతూ ఉంటే మనం చూసి నవ్వుకోకూడదు. ప్రతి ఒక్కరి క్షేమం కోరాలి. మీకు బాగైతే ఇంకొకరి క్షేమం కోరాలి. మీరు ఎక్కడైతే బాగుపడ్డారో వాళ్ళ గురించి చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే రోగపీడితులకి ఎవరైతే వైద్యం చేస్తారో వారు భగవంతుడితో సమానం. మీకు ఏ శాస్త్రంలో కూడా భగవంతుడితో సమానం అయ్యే ఏ కర్మ కూడా లేదు, ఏ పనితనం కూడా లేదు. ఇక్కడ కేవలం ఒక ఆయుర్వేద శాస్త్రం మాత్రమే. ఆయుర్వేదంలో ఎవరైతే అంటే వైద్య శాస్త్రానికే ఒక పేరు ఉంది, వైద్యో నారాయణ హరి, వైద్యుడు నారాయణతో సమానం. ఈరోజు మనం తయారు చేసిన ఈ ఫిష్ల భగంధర రోగానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ చివరి భాగంలో ఉన్నాం. మనం ట్యాబ్లెట్స్ తయారవుతూ ఉన్నాయి. ఒక్క ట్యాబ్లెట్ నుంచి ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయో మీరు చూడండి. డైలీ 1 ట్యాబ్లెట్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా హర్ష అంటే పైల్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. అట్లాగే వాత గుల్మం, అట్లాగే పాండు, ఎవరికైతే రక్తం శరీరంలో లేదో వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా విపరీతమైన రక్తం వస్తుంది. అట్లాగే షోఫా, అరుచి అంటే ఆకలి లేకపోవడం, నాభిశూల అంటే బొడ్డులో బాగా పెయిన్ వస్తుంది, కడుపు నొప్పి, ఒక రకమైన తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది, దాని నుంచి బెనిఫిట్ పొందుతూ ఉంటారు. అట్లాగే ఉదావర్తము, ప్రమేహ రోగ యూరినల్ డిజార్డర్స్, ఎవరికైతే మూత్రానికి సంబంధించిన రోగాలు ఉంటాయో వాటి నుంచి కూడా బెనిఫిట్ పొందడం జరుగుతుంది. అట్లాగే రక్తవాత, అట్లాగే కుష్టు అంటే చర్మ రోగాల మీద కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది ఈ ట్యాబ్లెట్. అట్లాగే క్షయరోగం, టీబీ, ఈ మధ్యకాలంలో చాలామంది టీబీతో బాధపడుతూ ఉన్నారు, వాటితో కూడా బాగా బెనిఫిట్ వస్తుంది దీని ద్వారా. అట్లాగే అపస్మారము, ఫిట్స్, ఎవరికైతే ఫిట్స్ వస్తూ ఉంటాయో ఆ ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఈ ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా 4 monthsలో బెనిఫిట్ వస్తుంది. అట్లాగే హృద్రోగం, హార్ట్ డిజీజెస్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలామంది గుండె రోగాలతో చనిపోతూ ఉన్నారు. ఈ ఒక్క ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా గుండె రోగం నుంచి కూడా మనం బయటపడతాం. అట్లాగే గ్రహణి, టూ మచ్ మోషన్స్, లూజ్ మోషన్స్, ఒకసారి మనకి ఇబ్బంది పరిస్థితుల్లో చాలా టూ మచ్ మోషన్స్ వస్తూ ఉంటాయి. ఆ లూజ్ మోషన్స్ నుంచి కూడా మనం సేవ్ అవుతూ ఉంటాం. అట్లాగే అగ్నిమాంద్యం, మనం పిల్లల్లో ఎప్పుడు వినిపించే మాట ఆకలి లేకపోవడం నుంచి కూడా బయటపడతాం. అట్లాగే శ్వాసము, కొంతమందికి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా శ్వాస ఫ్రీ అవుతుంది. అట్లాగే కాసము, దగ్గు నుంచి కూడా బెనిఫిట్ పొందుతాం. అట్లాగే శుక్రదోషం, మేల్లో వచ్చే శుక్రదోషాలు, అట్లాగే ఫిమేల్లో వచ్చే యోని దోషాలు, ఇవన్నీ కూడా నిర్మూలించబడి చివరిగా ఫిస్టులా అనే రోగము 4 నెలల్లో కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇంకా ఫిస్టులాకి ₹1,00,000 పెట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా లేదు. జస్ట్ ఈ ట్యాబ్లెట్ వాడితే చాలు. ఫిస్టులా నుంచి బయట పడడమే కాకుండా
నేను ఇందాక మెన్షన్ చేసిన అన్ని రోగాల నుంచి, పైన ఉన్న అన్ని రోగాల నుంచి అందరూ బెనిఫిట్ పొందుతారు. దీన్ని కేవలము డైలీ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక 1 ట్యాబ్లెట్ తీసుకొని 4 months వాడితే చాలు. మీకు బెనిఫిట్స్ అనేది సింగిల్ డే నుంచి, డే 1 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్ టు 4 monthsలో ప్రతి రోగం క్లోజ్ అయిపోతుంది అని తెలియజేస్తూ, నమస్తే. శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్నగర్, మీ పృథ్వీరాజ్.